అల్లలాడే పేపర్ నే నన్ను పేపర్ పడవ చేసిందే, కిక్కు ఏదో ఎక్కించి తీసిందే. ఇంకిపోయిన పెన్నేనే వచ్చి వారు పోసిపోయిందే, మైకం పెంచేసి చీటి చించిందే. ఏమంటున్నా ఏం వింటున్నా నాకే తెలియలేదు, ఏది చూసినా ఏమి చేసినా నాకే అర్థం కాదు. నీ తోడు నేనా నీడను, నీ మమ్మీ నా ఆంటీ కదా, నీ సిస్టరు నా బ్రదరులా మనముంటేనే చాలు లేదా. షర్ట్ పాకెట్లో పెట్టిన సిగరెట్ ప్యాకెట్లా మారేనే, హార్ట్ పక్కనే గారంగా గెల్లెనే. హీరో హోండా నడిపే నన్ను హీరో లాగానే మార్చేనే, జీరో పక్కన నంబరే చేసేనే. కాలేజ్ చదువా అబ్బలే, నాలెడ్జ్ ఏది పెరగలే, మ్యారేజ్ త్వరగా కావలే, మగువా వధువైరా. అల్లలాడే పేపర్ నే నన్ను పేపర్ పడవ చేసిందే, కిక్కు ఏదో ఎక్కించి తీసిందే. ఇంకిపోయిన పెన్నేనే వచ్చి వారు పోసిపోయిందే, మైకం పెంచేసి చీటి చించిందే. టౌన్ బస్సులో ఎక్కగా టికెట్ తీసి నువ్వు అందిస్తే, బస్సు టికెట్ కే లాటరీ వచ్చేనే. ఇంగ్లాండ్కే రాణిలా ఇంగ్లీష్ మాట్లాడితే, ఏబిసిడికే అందమే వచ్చేనే. ఇన్కమింగ్ కాల్స్ అవి రావులే, అవుట్ గోయింగ్ కాల్స్ అవి చెయ్యలే, నీ నంబర్ ఒక్కటి చాలులే చెలి నా కాల్ నీకే. అల్లలాడే పేపర్ నే నన్ను పేపర్ పడవ చేసిందే, కిక్కు ఏదో ఎక్కించి తీసిందే. ఇంకిపోయిన పెన్నేనే వచ్చి వాయిను పోసిపోయిందే, మైకం పెంచేసి చీటి చించిందే. ఏంటి బండ భావన, లవ్ లెటరా? హాయ్. అరే మన ఫిగరు అన్నిటిని నోట్ చేసుకోండి. నమస్తే. గుడ్ మార్నింగ్. ఏం సిస్టర్స్ బాగున్నారా? మీ అందరినీ చూసి చాలా రోజులైంది. అరే ఎందుకు నుంచున్నారు? కూర్చోండి. మర్యాద మనసులో ఉంటే చాలు. గుడ్ మార్నింగ్ టీచర్. లక్ష్మి అంత డల్గున్నావేంటి? లో ఫీలరా? అలాంటిదేం లేదు. ఇలా చూడు, మనం ఎప్పుడూ షేక్ అవ్వకూడదు, పక్కనోళ్ళు షేక్ అయ్యేలా చేయాలి. అదే మన పాలసీ, అర్థమైందా? సిస్టర్స్ ఒక ముఖ్యమైన విషయం, అందుకే అన్నయ్య సీన్లోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఏం లేదు,
నేను మీ మేడము కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. ఒక 2 నిమిషాలు అందరూ బయటికి వెళ్తారా? కానీ ఎవరు అపార్థం చేసుకోకూడదు, సరేనా? కమాన్ రండి, అందరూ త్వరగా రండి. కమాన్ త్వరగా. 2 నిమిషాల బ్రేక్. ఏం చేస్తున్నావు? అందరూ త్వరగా వెళ్ళి మీ బాయ్ ఫ్రెండ్స్ విసురుకోవాలి. వెళ్ళండి. క్లాస్ ఆ. ఎక్కడికి వెళ్తున్నారు? ఆ. ఏమనుకుంటున్నాను నీ గురించి? ఎందుకు ఇలా క్లాస్ లో డిస్టర్బ్ చేస్తున్నావు? ఇప్పుడే వెళ్ళి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను. ఏయ్, ఆగు. ఎందుకంత కోపం? కూల్ చంద్రిక, కూల్. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, చెప్పేసి వెళ్ళిపోతాను. ఓకే? సరే చెప్పు. సింపుల్ గా ఉన్నా నువ్వు సూపర్ గా ఉంటావు. ఇంగ్లీష్ కూడా చక్కగానే మాట్లాడతావు. బాగా చదువుకున్నావు, కానీ ఆ పొగరు నీకు కొంచెం అయినా లేదు. అదే మచ్ ఇంపార్టెంట్. మా ఇంట్లో అందరికీ నువ్వు బాగా నచ్చావు, నాకు ఓకే అనుకో. సో వీటన్నిటిని బట్టి చూస్తే కలకాలం ఏ కష్టం రాకుండా నన్ను కాపాడుకోగలిగే అర్హతలన్నీ నీకున్నాయి. ఐ లవ్ యూ. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఏదో చెప్తారా? కంగ్రాచులేషన్. ఒక్క నిమిషం. ఏంటిది? క్లాస్ లోకి వచ్చావు, ప్రపోజ్ చేసావు, కంగ్రాచులేషన్స్ కూడా చెప్పావు. జరగని పనిని ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? జరగని పని అంటావేంటి? అదేం మాట? నన్ను నమ్ము. నేనేమి మిగతా కుర్రాళ్ళు లాంటి వాడిని కాదు. మధ్యలో జంప్ అయిపోతాను అనుకోకు. మనసులో అలాంటి భయాలేం పెట్టుకోకే. ఓకే? చూడు భాస్కర్, ఏదైనా నా ఇంటికి వచ్చి మాట్లాడు, లేదా నా అక్కతో మాట్లాడు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. మీ అక్క ఒప్పుకుంటే ఆలోచిద్దాం. నీకు పక్కాగా ఓకేనే. మీ అక్కతో మాట్లాడుకుంటాను. ఏంటి విషయం భాస్కర్? ఏం లేదు, ఒక ముఖ్యమైన విషయం. ఎలా చెప్పాలో తెలియట్లేదు, అందుకే ఆలోచించాను వదినా. నేను ఎన్ని రోజులు నేను ఇలాగే ఒంటరిగా ఉంటాను చెప్పండి. అందుకే లైఫ్లో తర్వాత స్టేజ్కి వెళ్దామని డిసైడ్ అయిపోయాను. తర్వాత స్టేజా? అర్థం కాలేదే. నేను పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను వదినా. ఏంటి, పెళ్ళా? నీకా? అవును వదినా. మీ చెల్లెల్ని నేను ఇష్టపడుతున్నాను, తనకి నేనంటే చాలా ఇష్టం. వెంటనే మీ ఇంట్లో మాట్లాడి ముహూర్తాలు పెట్టించండి. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో లేట్ చేయడం అంత మంచిది కాదు కదా. వేళాకోళం చేయకు భాస్కర్, నాకు చాలా పనుంది. అయ్యో వదిన, ఒక్క నిమిషం. ఇది పక్కా సీరియస్, జోక్ కాదు. వెంటనే మీ నాన్నతో మాట్లాడండి. ఎప్పుడు మాట్లాడతారు? మాట్లాడతాను భాస్కర్, ఖచ్చితంగా మాట్లాడతాను. చాలా మాట్లాడాలి. కూర్చుని మాట్లాడదామా? ఇలా మాట్లాడతాను. మా ఆయన తమ్ముడు భాస్కర్ చాలా మంచివాడు, తెలివైన వాడు. ఉద్యోగం సద్యోగం చేయడు, జాలీగా ఊరు తిరుగుతుంటాడు. ఎవరు ఏం చెప్పినా వినడు. అతను వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి నడిపే బైక్ దాకా అన్నీ మా ఆయన కొనిచ్చినవే. పెళ్ళైన తర్వాత ప్రతి నెల అన్న దగ్గర డబ్బులు తీసుకుని భార్యని లక్షణంగా చూసుకుంటాడు. ఇన్ని మంచి గుణాలు ఉన్న అతనికి నమ్మి పిల్లని ఇవ్వచ్చు నాన్నా అని మాట్లాడమంటావా? ఆగు భాస్కర్, ఒక నిమిషం. నీకు పెళ్ళిడికొచ్చిన ఒక చెల్లెలుంది కదూ, అది జ్ఞాపకం ఉందా? నీలాంటి ఒక అబ్బాయికి నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తారా మీ ఇంట్లో? చెప్పు చూద్దాం. భాస్కర్, తప్పుగా అనుకోవద్దు. నేనిప్పుడు నీ వదినగా మాట్లాడలేదు. వదినగా మాట్లాడితే నీకు పడదు, కోపం వస్తుంది. తర్వాత నువ్వు కుటుంబాన్ని విడదీస్తావు. నాకందరూ ఒకటిగా ఉండాలని ఆశ. ఇప్పుడు నువ్వే పిల్లని అడిగావు, అందుకే నేనిప్పుడు పిల్ల ఇంటి తరఫున మాట్లాడుతున్నాను. భాస్కర్, లైఫ్లో ఒక్క విషయమైనా సక్రమంగా చెయ్యి, ఆ తర్వాత వచ్చి పిల్లని అడుగు. భోజనం రెడీ అయింది, చెప్పడం మర్చిపోయాను. భోంచేసి త్వరగా వెళ్ళు. నీ ఫ్రెండ్స్ సలూన్లో వెయిట్ చేస్తుంటారు కదూ, తర్వాత షెడ్యూల్ మారిపోతుంది. భోజనం రెడీయా? తెస్తున్నానండి. త్వరగా. ఎందుకు అలా పడేస్తున్నావు? ఇదిగోండి. ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో? అడుగుతున్నది నిన్నే. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. స్క్రూ లూజ్ అయిందా? నేను ఇంట్లో వెళ్ళిపోతున్నాను. కామెడీ ప్లే చేయకురా. ఇల్లదులు వెళ్ళే మొహాన్ని ఒకసారి చూపించు. మీ తమ్ముడు వెళ్ళిపోతున్నాడండి. పోతే పోని నందిని, ఏదో మంచి జరిగేట్టుంది. ఎరా
ఉన్న ఊళ్ళో తిరిగింది చాలదని బయట ఊరికి బయలుదేరావా బాలాదూర్ నేను తిరగడానికి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను మెల్లగా మెల్లగా అమ్మా నిత్యా ఇలా రండి ఏంటన్నయ్య? మన బాస్ గారు ఏదో చెప్తున్నాడు. ఎందుకు పిలిచావు అన్నయ్య? నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా ఏంటి ఇంట్లో వంట చేయబోతున్నావా? వద్దురా బాబు, ఆ పని కూడా సక్రమంగా చెయ్యు, నేను వండి పెడతానులే. అమ్మ వాడు వంట చేస్తానలేదు, వాడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడట, సంపాదించబోతున్నాడట. ఏయ్, దాన్ని ఎందుకు కొడుతున్నావు? ఏమైంది నీకు? నేను సంపాదించట్లేదు, నా దగ్గర డబ్బు లేదని మీ అందరికీ నన్ను చూస్తే ఎగతాళిగా ఉంది కదా. నేను వెళ్ళిపోతున్నా. సూపర్. నీకు అంత సీన్ లేదురా, మర్యాదగా నా మాట విని మూసుకుని ఉండు. రేయ్, ఇప్పుడు ఏమైందని ఇంట్లో నుంచి ఆ, వెళ్ళిపోతున్నా? ఏమైందని నన్ను అడుగు, ఎవరిని అడగాలో వాళ్ళని. నేను చెప్పాను అత్తయ్య, చంద్రికని నాకిచ్చి పెళ్లి చేస్తారని నన్నే అడిగాడు. రేయ్, ఏమిట్రా? చూడమ్మా, ఈ విషయాలేవి నాకు తెలియవు. పర్వాలేదు అత్తయ్య, నీలాంటి ఒక అబ్బాయికి మన నిత్యనిచ్చి పెళ్లి చేస్తారా అని అడిగాను. అందులో తప్పే ఉంది అత్తయ్య. తను అడిగిన దాంట్లో తప్పే ఉందిరా. ఉద్యోగం సద్యోగం లేని వాడికి పిల్లలు ఏ, ఎవరిస్తారు? ఎందుకులే మాట్లాడడం చూస్తుంటే? ఉద్యోగం సద్యోగం లేదు, చెల్లెలు పెళ్లి చేయలేడు అని నోటుకు వచ్చినట్టు మాట్లాడతారేంటి? ఏం నేను సంపాదించలేనా? ఇంకో 6 నెలల్లో దాని పెళ్లి నేను చేస్తాను. మొత్తం ఖర్చంతా నాదే, ఎవడో 5 పైసలు కూడా ఇవ్వక్కర్లేదు. అలా జరగకపోతే జరగకపోతే ఇంకెప్పుడు ఇంటికి రాను. జరిగితే వెంటనే ముహూర్తం పెట్టి మీ చెల్లెలతో నా పెళ్లి చేస్తారా? ఆ? రేయ్ ముందు జరిపించు, తర్వాత మాట్లాడు. ఇప్పుడు బయలుదేరు. రేయ్, వాడేదో పిచ్చిగా వాగుతున్నాడంటే నువ్వు కూడా. అమ్మా, కంగారు పడతావు ఎందుకమ్మా? నా మీద నమ్మకం లేదా నీకు? నేను సంపాదిస్తాను. ఏయ్, నీ పెళ్లి నేను జరిపిస్తానే. మాట్లాడుతున్నావురా నువ్వు? ఓకే ఓకే శంకరం, నువ్వు కానీ బాగా మెక్కు. నీ పెళ్ళం తా అంటే నువ్వు తందనాడుతున్నావు కదా. వెళ్ళిపోతున్నాడని వెళ్ళండి వెళ్ళండి. గాలివానలో వాన నీటిలో గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో నేను సంపాదించాక గడప తొక్కుతాను, నన్ను పిలవకు. తెలియదు పాపం. బాసు ఒక్క నిమిషం. అయ్యో శంకరం, దయచేసి నన్ను బలవంత పెట్టుకుని నేను రాను. అది కాదు బాసు, వర్షం పడుతుంది. ఇదో సాగ్గా నువ్వు తిరిగి వచ్చినా వచ్చేసేయచ్చు. అందుకే గొడిగిచ్చేద్దామని వచ్చాను. తీసుకో. ఓకే, ఆల్ ది బెస్ట్.